ఈరోజు మనందరి కొరకు మన యేసయ్య సిద్ధపరిచిన వాక్యాలకు మనం ప్రవేశిద్దాం. ప్రభు ఆత్మ మన మధ్య ఉంది. ఆయనే మనల్ని బలపరచువాడు, నడిపించువాడు. దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేయబడిన వాక్యములకు మనం ప్రవేశిద్దాం. కీర్తనలు 18వ కీర్తన మొదటి వచనం. 18వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా నా బలమా, నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యం దీవించుగాక. దావీదు చక్కగా చెప్తున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దావీదుకి బలం ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. దావీదు బలం ఎవరో దేవుడే. బలము అంటే గమనించండి, మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ ఫిజికల్ బాడీకి స్ట్రెంగ్త్ వస్తుంది. అలాగే మనసుకి బలం తెచ్చే కొన్ని సందర్భాలు ఉన్నాయి. అంటే మనస్సుకు ఎలాగా బలం తీసుకురావాలి అని ఆలోచించినప్పుడు దానికి సంబంధించి కొన్ని విషయాలు ఉంటాయి. సో కొన్నింటిని చేసినప్పుడు అంటే మానసిక వ్యాయామం అంటారు. అంటే ఏంటంటే దానికి కొన్ని టిప్స్ ఉంటాయిలేండి. మనస్సు బలంగా ఉండడానికి కొన్ని టిప్స్ ఉంటాయి. దాని గురించి అంటే పదే ఒక మంచిగా అంటే పాజిటివ్గా మనం ఆలోచించడం, మంచిగానే ఆలోచించడం, మంచిదే జరుగుతుందని పదే ఆలోచించడం. దీనివల్ల ఏమవుతుందంటే కొంత మనసుకి ప్రశాంతత, నెమ్మది, ఆనందం వస్తుంది, మనసు కొంత బలం వస్తుంది. అంటే జనరల్గా చెప్తున్నా. కానీ దేవుని ప్రజలైన మనకు మన మనస్సు కావచ్చు, మన ఆత్మ కావచ్చు, మన శరీరానికి కావచ్చు, దేవుడు మనకు బలం ఇస్తాడు. అలాగని ఆహారం తినవద్దని చెప్పట్లే. సో ఆహారం అది జనరల్, అందరు తీసుకుంటాం. బట్ కేవలం ఆహారం ద్వారా మాత్రమే మనము బలవంతము కావటం లేదు. దేవునికి శక్తి మనలోకి వస్తుంది. మన శరీరానికి, మనస్సుకి, ఆత్మకు దేవుడు బలాన్ని, శక్తిని ఇస్తాడు. అయితే ఇంకాస్త లోతుగా, ఇది సర్వసాధారణ చెప్పే విషయం. ఇప్పుడు నేను చెప్పిందంటే విశ్వాసులందరూ, సాధారణంగా విశ్వాసులందరూ కూడా, దేవుని నమ్ముకున్న అందరూ కూడా, నా శరీరానికి దేవుడు శక్తిని ఇస్తున్నాడయ్యా, నా మనసుకు బలం ఆయన ఇస్తున్నాడయ్యా, నా ఆత్మకు బలం ఆయన ఇస్తున్నాడయ్యా అని సహజంగా చెప్పే మాటలు. అయితే ఇంకాస్త లోతుగా వెళ్ళిన వాళ్ళు ఏమంటారు తెలుసా? నా దేవుడే నా బలం. హల్లెలూయా. నా దేవుడే నా బలం. ఇలాంటి మాటలు లోకంలో కూడా వినుంటాం. కానీ దేవుని గురించి వాళ్ళు మాట్లాడరు. కానీ వాళ్ళకి ఇష్టమైన ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడతారు. అతనే నా బలం అంటుంటారు. అతనే నా బలం అంటే ఏంది? అతను ఉన్నాడు కాబట్టి అతను నాకు అన్ని చేస్తాడు, నా కష్టాలు ఆదుకుంటాడు, నాకు మంచి చెప్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను భద్రపరుస్తాడు అని ఏ వ్యక్తి మీద నమ్మకం ఉంటుందో ఆ వ్యక్తి గురించి ఏం చెప్తారు తెలుసా? ఇతనే నా బలం, ఇతను లేదంటే నేను లేను అని మనం ఎక్కడన్నా విని ఉండొచ్చు. ఓకేనా? మనకన్నా గొప్పవాళ్ళ మీద మనం ఆనుకున్నప్పుడు అండి, ఆర్థికంగా గొప్పవాళ్ళు కావచ్చు, బలములు గొప్పవాళ్ళు కావచ్చు, లేదా మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మనం ఎవరైనా నమ్ముకొని ఉంటే, మనకు ఎప్పుడు అడిగితే వాళ్ళు సహాయం చేస్తూ ఉంటే మన నోట నుంచి వచ్చే డైలాగ్ ఏంటంటే, ఆ వ్యక్తే నా బలం, అతను లేదంటే లేను. ఇలాంటిది లోకంలో వింటాం. కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఏం చెప్తారు తెలుసా? ఈ భూమి మీద ఏ మనిషి మీద వాళ్ళు ఆనుకోరు. అందరితో సమాధానంగా ఉంటాం, అది వేరే విషయం. బట్ ఎంతమంది హెల్ప్ చేసేవాళ్ళు మనకు ఉండొచ్చు, అది కూడా పక్కన పెడితే నిజమైనటువంటి విశ్వాసం ఒక మాట అంటాడు, లోతుగా వెళ్ళిన వ్యక్తి, నా దేవుడే నా బలం, ఆయన లేదంటే నేను లేదు. అందుకని పౌలు గారు ఒక మాట అంటారు కదా, నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను. నన్ను ఆయన బలపరచకపోతే, ఇలా కూడా అర్థం చేసుకోవాలి ఆ మాటని, నన్ను ఆయన బలపరుస్తాడు కాబట్టి ఆయన కొరకు నేను ఏదైనా చేయగలను, ఆయన బలపరచకపోతే నేనేమి చేయలేను అని కూడా అర్థం వస్తుంది దాంట్లో. కాబట్టి దేవుని ప్రజలు ఏం చెప్పాలంటే, నా దేవుడే నా బలం అని చెప్పగలిగిన అనుభవంలోకి రావాలి. సాధారణమైన జనులాగా అయ్యో ఇతనే నా బలం, వీళ్ళు లేకపోతే నేనేమైపోతానో,
ఈ కుటుంబమే నాకు బలం, ఆ కుటుంబం నాకు ఆదరవగా లేకపోతే నేనేమైపోతామో, నా కుటుంబం ఏమైపోతుందో అనే మాట మన నోట వచ్చే పరిస్థితి అన్నటికి కూడా రాకూడదు. మన దేవుడే మన బలం. అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో దేవుడే మనకు బలం. ఈ అనుభవం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి బలము ఎవరు పొందుతారు అన్నది ఈరోజు మనం బైబిల్లో చూస్తాం. ఎలాంటి అనుభవాలు గుండా దేవుని ప్రజలు ఎటువంటి అనుభవాలు గుండా వెళితే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని పొందుతారు అని మనం తెలుసుకోవాలి. సరేనా? అప్పుడు మనం కూడా ఏమంటే, నా దేవుడే నా బలం, నా యేసయ్యే నా బలం, అంతే. ఆయన ఉంటే చాలు. విశ్వాసంతో ముందుకెళ్ళిపోతామండి. ఏది నువ్వు ఆలోచించవు. దేవుడి చేత ఏం చేయించదలిచి ఉన్నాడో, ఏది చేయమని దేవుడికి చెప్పాడో, లేక నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలని పూనుకున్నావో, ఆలోచన కలిగి ఉన్నావో, నువ్వు ధైర్యంగా ముందుకు అడిగి వేస్తావు. ఎందుకంటే నన్ను బలపరిచే యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి నేను ఏమైనా చేయగలను. ఆ ధైర్యం వస్తుంది, ఆ స్థిరమైన మనస్సు వస్తుంది. ఓకే, బలం ఎవరు పొందుతారు? ఎలాంటి అనుభవాలు ఉంటే దేవుని ప్రజలు పొందుతారు? యెషయా గ్రంథంలోకి వద్దామా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 వచనం. యెషయా 40:31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎవరట వీళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. దేవుని కొరకు, దేవుని బిడ్డలు దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం ఉండాలండి మనకి. ప్రతి విషయంలో దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం, అప్పుడే నూతన బలం పొందుతాం. ప్రతి విషయంలో దేవుని కొరకు ఎదురు చూడడం అంటే ఎలా ఎదురు చూడాలి? మనం చేసేదే. కాకపోతే మనం మనుషుల విషయంలో చేస్తుంటాం. ఇంకేం లేదు, చాలా సులభంగా మీకు అర్థమవుతుంది. మనం మనుషుల విషయంలో చేస్తుంటాం కానీ దేవుని విషయంలో చెయ్యం. సో ఈ విషయం చెప్పినప్పుడు ఏదో కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎదురు చూడడం అంటే ఏంది అంటారా? మరి మనుషుల కోసం ఎప్పుడు మనం ఎదురు చూడలేదా? వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, నాకు వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు, లేక ఈ పనులు నాకు సహకరిస్తారు. ఏదైనా సరే ఇతరుల కొరకు మనం ఎదురు చూస్తాం. నువ్వు ఫోన్ చేసావు అనుకోండి, నేను చాలా పెద్ద పని మీద ఉన్నానయ్యా, నేను ఒక్కడే చేయలేకపోతున్నానయ్యా, త్వరగా వచ్చావంటే నాకు నువ్వు హెల్ప్ చేసానికి బాగుంటుంది అని చెప్తే ఓకే వెంటనే వచ్చేస్తున్నా అనగానే నువ్వు ఎదురు చూస్తావు. వస్తే ఇద్దరం కలిసి పని చేసేద్దాం, లేదా నలుగురు కలిసి పని చేసేద్దాం. వాళ్ళు వస్తారు, ఎదురు చూడడం, నీకు సహాయం చేయడానికి వాళ్ళు వస్తారు అని ఎదురు చూస్తావు కదా. అలాగే దేవుని కొరకు ఎదురు చూడు. జస్ట్ ఇక్కడ మనిషి దేవుడు అంతే తేడా. మీదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎదురు చూస్తున్నావా? నాకు ఈ సహాయం కావాలి, ఆ వ్యక్తి వస్తాడు అని నువ్వు ఎలా ఎదురు చూస్తావో దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూడు. అయితే ఇక్కడ ప్రార్థనలో ఎదురు చూడాలి. వాకిట్లో నిలబడుకొని మనుషుల కొరకు ఎదురు చూస్తుంటాం. వస్తున్నారా లేదా పై నుంచి మెద్ది మీద నుంచి ఎదురు చూస్తుంటాం. మన వాకిటి బయటకు వచ్చి ఎదురు చూస్తుంటాం. ఇంకెక్కడో మనకు నిర్ణయింపబడిన స్థలంలో ఎదురు, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడో కనిపిస్తే, ఆ వీధి చివరిలో కనిపించాడు, వచ్చేసాడు, టర్నింగ్ తిరిగిపోయాడు, దగ్గరలో ఉన్నాడు అంటుంటాం మనం. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడో కనిపిస్తే అంత ఎత్తుకు పైకి వెళ్ళి చూస్తాం. కొంచెం అవసరమైతే మనకు కనిపించలేదు దానికి ఏం చేస్తాం, మెద్ది పైకి వెళ్ళిపోయి స్టార్ట్ అయ్యారే, వస్తున్నారు కదా. నువ్వు ఎక్కడికి ఎక్కనక్కర్లా. దేవుని విషయంలో నువ్వు ఉన్న చోట మోకరించి ప్రార్థన చేయి, ఎదురు చూడు. ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు మాట్లాడతావని ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు వచ్చి కార్యం చేస్తావని ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు వచ్చి నన్ను బలపరుస్తావని ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు వచ్చి నన్ను ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు వచ్చి ఈ సమస్య నుంచి విడిపిస్తావని నేను ఎదురు చూస్తున్నానయ్యా. నువ్వు రావాలి ప్రభువా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా, నీ కోసం ఎదురు చూస్తున్నా, నీ మాట కోసం ఎదురు చూస్తున్నా, నీ కార్యం కోసం ఎదురు చూస్తున్నా. ప్రార్థన చేయాలాగా. ఎంత శక్తి వస్తుందో తెలుసా నీకు, ఎంత బలం వస్తుందో తెలుసా? దావీదులా చెప్తావు. అప్పుడు ఏం చెప్తావు తెలుసా?
10,000 మంది నా మీదకి వచ్చి నన్ను ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బలం ఉంటే ధైర్యం వస్తుంది. నీలో బలం ఉంటే నీకు ధైర్యం వస్తుంది. ఆ బలం ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. హల్లెలూయా. దేవుడే మన బలముగా ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు, అన్ని సందర్భాల్లో ధైర్యంగా ఉంటాం. సో దేవుని ప్రజలు ఏ అనుభవం ఉంటే బలం వస్తుందంటే దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం కావాలి. లేకపోతే నువ్వు నీరసించిపోతావు, బలహీనమైపోతావు. శత్రువైన సైతాను నీ మీదకి సులభంగా వచ్చి నిన్ను వాడికి ఇష్టము వచ్చినట్లుగా చితకబాదుతాడు. మానసికంగా నిన్ను కృంగిపోయేటట్టు చేస్తాడు, నలిగిపోయేటట్టు చేస్తాడు, బ్రతుకు మీద విరక్తి పుట్టుకు తీసుకొస్తాడు. చివరికి ఈ సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్క స్టెప్ అలా వెనక్కి తీసుకెళ్ళిపోయి నువ్వు బ్రతకడం వేస్ట్, చచ్చిపో ఉంటాడు. నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు, నువ్వు బలహీనం అయిపోయావు, నీ శరీరం సహకరించదు, నీ మనసు సహకరించదు, నీ దగ్గర కావాల్సిన డబ్బులు లేదు, ఏమీ లేదు నీ దగ్గర. ఎందుకురా బతికేది? సావు, చచ్చిపో. నెమ్మదిగా ఉంటే చచ్చిపోతాయి. ఒక్క క్షణం చచ్చిపోయావంటే ఈ బాధలన్నీ పోతాయి అంటాడు. ఎవరనేది అన్నమాట సాతానుడు అంటాడు. సాతానుడు చెప్పే ఆలోచన, సాతాను చెప్పే మాట ఏంటంటే చచ్చిపోతే ఏ బాధ లేదు కదా. అది సైతాను మాట, అది దేవుని మాట కాదు. దేవుడు అంటాడు నువ్వు బతుకు, నువ్వు నిలబడు, నువ్వు సాధించు, నువ్వు బ్రతికి అనేకులు బ్రతికించు, నువ్వు మేలు పొంది అనేకులు మేలు చేయి, నువ్వు ఆశీర్వదింపడి అనేకులు ఆశీర్వాదకరంగా ఉండు, అనేకులు కదిలించే జీవితం జీవించు అని దేవుడు తన ప్రజల్ని ఎప్పటికప్పుడు బలపరుస్తాడండి. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక ఎవరు బలం పొందుతారు? ఎటువంటి దేవుని ప్రజలు బలం పొందుతారంటే దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం ఉందా ఈ దినాల్లో? ఇటువంటి అనుభవం దేవుని ప్రజల్లో ఉందా? చాలా మట్టుకు లేదండి, చాలా మట్టుకు లేదు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో లేదు, చదవడంలో ఉంది. చాలా విషయాలు బైబిల్లో చదువుతారు, చెప్పడంలో ఉంది, సూపర్గా చెప్తారు. వ్యక్తిగత అనుభవం వచ్చినప్పుడు ఉందా? ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడగలవా? నిజంగా ఎదురు చూసే అనుభవం నీకు ఉందా? నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు అనుభవం ఉందా? ఒక్క పదం మీద గంట సేపు మాట్లాడవచ్చు, అద్భుతంగా మాట్లాడవచ్చు. ఓహో ఇలాంటి మెసేజ్ ఎక్కడ వినలేదండి అని చెప్పేటట్టుగా మాట్లాడవచ్చు అండి. ఓ ఇటువంటి వివరణ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదండి అని వివరణ ఇవ్వచ్చు. కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చినప్పుడు అండి, ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలా? నీ జీవితం అటువంటి పరిస్థితులు ఎదురొస్తే నువ్వు ఎదురు చూసే అనుభవం నీకుందా? ఎదురు చూస్తావా? పారిపోతావా? లేకపోతే సైతాన్ చేత ఇబ్బందులు గురవుతావా? సాధారణ ఆలోచన స్వీకరించి జీవితాన్ని ముగించుకుంటావా? కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను. ఎన్నిసార్లు దేవుడు మన బలపరచాలి తెలుసా? తన వాక్యం ద్వారా. నువ్వు నమ్మికతో ప్రార్థన చేసి దేవునితో మాట్లాడటం లేదా? వాక్యం ద్వారా. నువ్వు ఎక్కడున్నా అక్కడ వాక్యంతో దేవునితో మాట్లాడతాడు. నువ్వు ఎక్కడున్నా సరే, చర్చిలో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, ఏదో ఒక వైపు నుంచి తన వాక్యాన్ని నీ ముందుకు తీసుకొచ్చేసాడు. ఆఖరికి ఒక ఆటో మీద వాక్యాన్ని కావచ్చు, నీ ముందు వెళ్తున్నాక బండి మీద వాక్యమైనా కావచ్చు. ఒకసారి ఒక సహోదరి చెప్పింది తన అనుభవం. ఏం చెప్పిందంటే, బ్రదర్ నేను చాలా దిగులు పడిపోయాను బ్రదర్, ఏడుస్తున్నాను బ్రదర్, సమస్యలు దారుణంగా ఉంది, చాలా ప్రార్థన చేసుకొని నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ప్రయాణం చేస్తుంటే నా వెనక నుంచి ఒక వ్యాన్ మా ఆటోను దాటుకొని ముందుకెళ్ళిపోయింది. అలా వెళ్తున్నా ఎవరు ఇంత స్పీడ్గా వెళ్తున్నారని చూశాను. ఆ బండి వెనక ఒక వాక్యం ఉంది, ఆ వాక్యం ద్వారా నేను నాతో మాట్లాడాడు అని చెప్పి. దేవునికి స్తోత్రం. నేను దానికి ఏం వివరణ ఇచ్చాను తెలుసా? బండి వెళ్తే బండి మీద వాక్యం నీ కనిపించి నువ్వు బలపడ్డావు నువ్వు అనుకుంటున్నావు. నేనేం చెప్తాను తెలుసా? నిన్ను బలపరచడానికే ఆ వాక్యం కలిగిన బండినే నీ ముందుకు తీసుకొచ్చాడు దేవుడు. ఆ బండిలో ఉన్న డ్రైవర్కి ఏదో ఒక పని పుట్టించాడు దేవుడు.
నీ ముందుకు వచ్చేదాడు చేశాడు దేవుడు ఆ డ్రైవర్ని, ఆ బండిని. ఎందుకంటే ఆ వాక్యం నీకు కనిపించడం దేవుని ఉద్దేశం కాబట్టి, ఆ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడే దేవుని సంకల్పం కాబట్టి, నీకేదో అనస్పెక్ట్ ఒక బండి వచ్చి ఆ బండితో ఒక వాక్యం చూసి నువ్వు అనుకుంటే కాదు, దేవుడే ఆ డ్రైవర్కి ఒక పని పుట్టించి, ఒక ఆలోచన పుట్టించి, ఆ బండిని నీవు వెళ్తున్న మార్గంలోకి నడిపించి నీకన్నా ముందుకెళ్ళేటట్టు చేసి అంత ఎవరో తెలుసా? ఆ వాక్యం నీ కళ్ళ ముందు కనిపించడానికి దేవుడు చేశాడమ్మా. ఇది లోతుగా ఆలోచిస్తే ఆడ కనిపించిందా? దేవుడు నన్ను మంచిదే కాదని చెప్పను. అలా రాసిన వ్యక్తికి ముందే దేవుడు ప్రేరేపించేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ముందే దర్శించి నువ్వు పలానా రాయరా నాయనా వాక్యం గోడ మీద. ఆ వ్యక్తికి తెలియదు ఎవరి కోసం రాయబడిందో, కానీ నీ కోసం నా కోసం దేవుడు ఎవరో ఒక వ్యక్తి చేత, ఒక అన్నోన్ పర్సన్ ద్వారా ఒక వాక్యాన్ని రాయించాడు. అంటే మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు తెలుసా దేవుడు, ఎంత ప్లాన్ కలిగి ఉన్నాడు తెలుసా దేవుడు. మనం చిన్నదిగానే ఆలోచిస్తాం, చేస్తా పెద్దగా ఆలోచించే అనుభవం కూడా మనకు కావాలి. జస్ట్ కనిపించింది దేవుడు నన్ను బలపరిచాడు, సో అంత మాత్రం జ్ఞానం కూడా మంచిదే కాదని చెప్పను. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, దర్శించాడు, బలపరిచాడు, మంచిదే. ఇంకాస్త లోతుకి వెళ్ళామనుకో, నా దేవుడు నా పట్ల ఇంట్లో ప్లాన్ కలిగి ఇన్ని సృష్టించాడు ఇక్కడ నా కోసం. ఓకే, ఈ వచనం మనం చూస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు అంట నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజుల వలె అలేక ఎగురుతారు. పక్షిరాజు గ్రద్దకి ఎప్పుడు కూడా అలసటే ఉండదు. ఎంత హైట్ అయినా ఎంత దూరమైనా ఎగరగల శక్తి గ్రద్దకుంటుంది. కొన్ని పక్షులు కొంత ఎత్తే ఎగరతాయి, అంత మించి ఎత్తి అంత ఎగరలేవు. కొన్ని పక్షులు కొంత దూరమే ప్రయాణం చేయగలుగుతాయి, ఎక్కువ దూరం ప్రయాణం చేయలేదు. కొంత పక్షులు ఆగి ఆగి ప్రయాణం చేస్తాయి. ఈ చెట్టు మీద నుంచి 1 కిలోమీటర్ దూరం ప్రయాణం అక్కడ ఆగిపోతాయి, మళ్ళీ అక్కడి నుంచి కాస్త రెస్ట్ తీసుకొని ఇంకొంత దూరం వెళ్తాయి. కానీ పక్షిరాజు అంటే గ్రద్ద ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది. దేవుని నమ్ముకున్న వారి జీవితంలో అంత శక్తి, వారి జీవితంలో కానీ, వారి ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ, వారి ఆలోచనలో కానీ బలం బలం బలం. అలుపు రాదు వాళ్ళకి, అలుపు సొలుపు ఏ ఉండదు. చూసే వాళ్ళకి ఆశ్చర్యం వస్తుంది, ఎట్టొచ్చింది ఆయనకి ఈ బలం, ఎట్టొచ్చింది ఈ బలం. దేవుడు ఇస్తాడమ్మా. దేవుడిచ్చే ఆ బలం మనం పొందుకున్నప్పుడు దేవుడు ఇంత బలం ఇస్తాడా? కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన శరీరం చాలా బలహీనం అయిపోయింది అనుకోండి, ఆ టైంలో దేవుడు బలం ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఇది దేవుడే ఇచ్చే బలం. మన జీవితంలో చాలాసార్లు దేవుడు అన్ని విధాలుగా మనం బలపరుస్తాడు. అయితే ఆ బలం ఎలా వస్తుందంటే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు ఎదురు చూచే అనుభవం మనకు కావాలి. ఇందాకే చెప్పా, అది పెద్ద విషయం కాదు, కష్టంగా తెలుసుకోవాల్సిన విషయం కాదు. ఒక మనిషి కొరకు నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావో దేవునికి ఎదురు చూడడం నేర్చుకో, అంతే. జస్ట్ మనిషిని తీసి దేవుని పెడుతున్నాం, ఇంత సబ్జెక్ట్ అది ఒకటేగానే ఉంటుంది. రెండో విషయం, ఎవరు బలం పొందుతారు అంటే చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 8:10 నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు వారితో నిట్లా నేను పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడకుడి. యెహోవాయందు, ఇక్కడ నుంచి గమనించండి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎలాంటి దేవుని ప్రజలకి దేవుని దగ్గర నుంచి బలం వస్తుందంటే, దేవుని దగ్గర ఆనందించే వారికే దేవుని బలం వస్తుంది. యెహోవాయందు ఆనందించుట, దేవుళ్ళు ఆనందించడం దేవుని ప్రజలకు అలవాటైపోయిన ఒక విషయంగా ఉండాలి. కానీ బాధాకరం ఏంటంటే చాలా మందికి తెలియదు ఈ విషయం, అనుభవం లేదనమాట. దేవుళ్ళు ఆనందించడం చాలా మంది తెలియదు. ఒకప్పుడు ఎక్కువ మంది ఉన్నారు అలాగా, అంటే అనుభవం కలిగిన వాళ్ళు. దేవుళ్ళు ఆనందించిన అనుభవం అన్నదే ఒకప్పుడు దినాల్లో చాలా మంది ఉన్నారు. రాని జనరేషన్లో దేవుళ్ళు ఆనందించడం అసలు తెలియదు. అసలు దేవుళ్ళు ఆనందించగలిగిన అనుభవం అంటే దుఃఖము అన్నది దరిదాపులకి రాదు వాళ్ళ దగ్గరికి. దుఃఖపడే పరిస్థితి ఉన్నా కూడా జస్ట్ తాత్కాలికంగా దుఃఖపడతారే తప్ప
ఆ దుఃఖంలో కొనసాగరు వాళ్ళ దుఃఖంలో కొనసాగరు. దేవుల్లోనే ఆనందించే వ్యక్తి దేవుళ్ళు ఎలా ఆనందించాలి? దేవుళ్ళు ఆనందించడం నేర్చుకోవాలి మనం. దేవుళ్ళు ఆనందించాలంటే మొదట మనం చెప్పుకున్నట్టే దేవుడే మన బలంగా ఒక అనుభవం ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది, ఆ గ్రహింపు వాళ్ళకు ఉంటుంది, ఆ గ్రహింపు ఉంటుంది. వాక్యం దేవుని సన్నిధిలో దేవుడు తన సేవకుని ద్వారా ఇచ్చే సందేశం ద్వారా వాళ్ళు ఆనందిస్తారు. సో వాక్యం ద్వారా ఆనందిస్తారు. వాక్యం వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ చక్కగా పాటలు పాడుతూ నేను ప్రభువునే స్తుతిస్తున్నాను అన్నటువంటి అనుభవంతో పాడితే మాత్రం ఆనందమే. అలా కాకుండా ఇంక వేరే రకాలుగా ఎంత గొప్ప పాటలు పాడినా వాళ్ళ హృదయాలకు ఆనందం రాదు. ప్రభువును మహిమపరచాలి. నీకు టాలెంట్ ఉండని ఉండకపోని అది వేరే విషయం. నీకు టాలెంట్ ఉందా లేదా, నువ్వు సింగర్వా కాదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. నీవు మనపూర్వకంగా అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు కావాలని యేసు చెప్తున్నాడు కదా, అలాగా నీలో నేను నా ప్రభువును స్తుతిస్తున్నాను అనేటువంటి ఆలోచనతో నువ్వు ప్రభువును ఘనపరిస్తే నీలోకి ఆనందం వస్తుంది. నేను ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను అనే అనుభవం కలిగి ప్రార్థన చేస్తే నీలో ఒక పరలోకపు ఆనందం వస్తుంది. సో ప్రార్థన, పాట, సందేశము, ఇంకా పరీక్షలో వాడపడ్డ వీటన్నిటిలో ఏమొస్తుంది తెలుసా? దేవుళ్ళను ఆనందించగలవు. అందుకనే దైవ సేవకులు దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి. మీలో ఏమన్నా దుఃఖం ఉన్నా అది వెళ్ళిపోతుంది, అది నీలో ఏడుపున్నా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు ఆయనే మనకు బలంగా ఉన్నాడు కాబట్టి దుఃఖాన్ని తొలగించి ఆ దుఃఖము స్థానములో ఆనందం ఇస్తాడు. నువ్వు ఏడుస్తూ వచ్చినా సంతోషంతో తిరిగి వెళ్తావు, ఆనందంతో తిరిగి వెళ్తావు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు కోరుకున్నది జరగకుండా ఇంకోటి జరిగినా కూడా నీకు బాధ ఉండదు. తెలుసునా? చాలా మందికి వాళ్ళు కోరుకున్నది జరిగితేనే ఆనందం ఉంటుంది. కోరుకున్నది జరిగితేనే ఆనందం. కోరుకున్నది జరగలేదు అనుకోండి, లేదా ఇంకొక రంగా జరిగింది అనుకోండి, నేను ఇలా అనుకున్నాను అలా జరిగిందే, అదొక బాధ. నేను జరుగుద్ది అనుకుంటే జరగలేదే, బాధ సహజంగా ఉంటుంది అందరికీ. కానీ దేవుని సన్నిధిలో ఆనందించే వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టు జరిగినా ఆనందిస్తారు, అనుకున్నది జరగకపోయినా ఆనందిస్తారు, అనుకున్నది ఇంకొక రకంగా జరిగినా కూడా ఆనందిస్తారు. ఆనందం అయితే పోదు, అది నేను చెప్పేది. ఏం జరిగిన ఆనందం అయితే పోదు. హల్లెలూయా. ఒక యవనస్తుడు 10th క్లాస్ చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు. ఒక అన్యుడు అతను బాగా చదువుకున్న సేవకుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ప్రార్థన చేయండి, నేను ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నా అని చెప్తే, సరే నీకు ఏ సబ్జెక్టు చెప్పు, నీకు ఏది నేను చెప్పగలను నీకు కొంత అని. సరే అలా చెప్పి వాక్యం చెప్పి రక్షణలోకి నడిపించాలని పాస్టర్ గారికి ఆ ఉద్దేశం అనమాట. అలాగనే పిల్లోడు అసలు చదువు చెబుతూ దేవుని వాక్యం చెబుతూ ఆ బిడ్డను రక్షణలోకి నడిపించాలి. రక్షణ లేదు, లోకస్తుడు అనమాట. సరే సార్ అని చెప్పి ఆ పాస్టర్ గారి దగ్గరికి వస్తున్నాడు. పాస్టర్ గారు తనకు తెలిసినంత కూడా సబ్జెక్టులు కొన్ని నేర్పి ఏ సబ్జెక్టులు అయితే ఫెయిల్ అయిపోతున్నాడో ఆ సబ్జెక్టులో మంచిగా చాలా నేర్పించాడు. దాంతోపాటు వాక్యం కూడా చెప్తూ ఉన్నాడు. వాక్యం విని 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 యవనస్తుడు మారిపోయాడు. హల్లెలూయా. చెడు అలవాట్లు పోయాయి, చెడు స్థితులు పోయారు. రోజు బైబిల్ చదవడం మొదలు పెడుతున్నాడు, ప్రార్థన చేయడం. అసలు ఒక జీవితము అందరికి ఆశ్చర్యం. తీరా ఎగ్జామ్ జరిగింది, ఎగ్జామ్ రాశాడు. ఆ చర్చి కూడా అబ్బాయి వస్తూ ఉన్నాడంట. మరి ఆ రిజల్ట్స్ వచ్చాయి కొద్ది రోజుల తర్వాత అబ్బాయి వచ్చి చర్చిలో అందరికీ స్వీట్స్ పంచాడంట. పంచిన తర్వాత చివరిలో సాక్ష్యం చెప్తా అన్నాడంట. పంచిన తర్వాత సాక్ష్యము చెప్పమని నిలబెడితే అబ్బాయి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, దేవునికి మహిమ కలుగును గాక, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను అన్నాడంట. దేవుని స్తోత్రం. నేను మరలా ఫెయిల్ అయ్యాను. మరి ఏంటి ఆనందం అంటే, దానికన్నా గొప్పది పొందుకున్నాను. నేను రక్షణ పొందుకున్నాను, యేసయ్యను పొందుకున్నాను, యేసయ్య వాక్యాన్ని పొందుకున్నాను. నా బలహీన బంధకాలు అన్నీ వెళ్ళిపోయాయి. దానికన్నా గొప్ప ఆనందం వచ్చింది. 10thలో పాస్ కాకపోయినా ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుకున్నాను, అందుకే నేను స్వీట్స్ పంచానంట. అతని మొక్కలు బాధేలే. 10th ఏంది, ఏం చదువులేకపోతే నా దేవుడు నన్ను పోషించడా? ఏదైనా చాలా మంది చదువు 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 అని చెప్పి చాలా మంది పిల్లకాయలు చంపు పడేస్తున్నారు. మనిషి బతకాలంటే చదివే అవసరం లేదు. అక్షరం ఒక రానివాడు కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు తెలుసునా? చదువు కొంతవరకే, కొంతమంది జాబ్స్ రావచ్చు,
కొంతమంది రాకపోవచ్చు. జాబ్ రాలేదు, జీతం లేదా? కొంత నాలెడ్జ్, మనకు కావాల్సిన జ్ఞానం కొంత పొందుకునేదానికి చదువు. ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ చదివే జీవితం అయితే కాదు. చదివే జీవితం అనుకుని చాలా మంది ఆ చచ్చిపోయే స్టూడెంట్స్ మేము చూస్తా ఉన్నాం. ఈ యూట్యూబ్లో మీరు చూస్తుంటారు న్యూస్. ఓకే, టాపిక్ మనం వచ్చేస్తే, ఆ బ్రదర్, ఆ యవ్వనస్తుడు ఫెయిల్ అయినా కూడా అతను సంతోషించాడు. కారణం ఏంటంటే అతడు దేవుల్లో ఆనందించడం నేర్చుకున్నాడు. దుఃఖం అతనికి దుఃఖంగా అనిపిలా, బాధ అనిపిలా. అంతకుముందు ఎప్పుడన్నా ఫెయిల్ అంటే తల వంచుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఎవరైనా అడిగితే ఫెయిల్ అయిపోయి చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఎవరైనా కనిపిస్తే తెలిసిన వాళ్ళు టక్కన పక్కకి వెళ్ళిపోతాడు. అడుగుతారు కదా, ఏనా పాస్ అయ్యావా అంటారు కదా రిజల్ట్స్ రాగానే. అందుకని అడుగుతాను, పక్కకి వెళ్ళిపోయాడు అంట. అప్పుడైతే ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎవరు అడిగినా ఫెయిల్ అయిపోయినాయా హ్యాపీ చెప్పి, ఫెయిల్ అయిపోయినాయా హ్యాపీ చెప్తున్నాడు అంట. సో మనం నేర్చుకోవాల్సింది ఒకటి, దేవుడు మనం అడిగింది కొన్నిసార్లు ఇస్తాడు, ఇవ్వడం చెప్పట్లా. కొన్నిసార్లు మనం అడిగిన దానికన్నా కొంచెం భిన్నంగా జరగవచ్చు, అది మంచిదికే అనుకోవాలి. కొన్నిసార్లు అడిగింది జరగకపోవచ్చు, అది కూడా మంచిది అనుకోవాలి. మనం జరగకపోవడం కూడా మంచిది అనుకోవాలి. ఏమో ఏ మేలు దాగి ఉందో దేవుడికి జరిగిన మంచిది, స్తోత్రం. నువ్వు పోరాటం చేసి వద్దని అదే కావాలి అదే కావాలి అదే కావాలి పొందుకున్నావు అనుకో, రేపు అల్లాడిపోతావు. దేవుడు అడిగితే ఎందుకు ప్రభా నా జీవితం నువ్వే కదా అట్టడి, నాకి వద్దమ్మా తల్లి వద్దమ్మా. ఎన్నిసార్లు ఎంతమంది చేత చెప్పించినా, ఎంతమంది సేవకుల చేత చెప్పించినా, ఏ వాక్యం ద్వారా వద్దు వద్దన్నా కూడా నాకు కావాల్సిందే అని తీసుకున్నావు కదా. పడు, అలాంటి సక్సెస్ కావాలా మనకి? అలాంటి సక్సెస్ అవసరంలే. బాధకు గురైపోయే సక్సెస్ అవసరం లేదు. సంతోషాన్ని కలిగించే ఫెయిల్యూర్ వచ్చినా పర్వాలా, అర్థమైందా? సంతోషాన్ని కలిగించే ఫెయిల్యూర్ వచ్చినా పర్వాలేదు, కానీ దుఃఖాన్ని తీసుకొచ్చే సక్సెస్ అసలు అవసరమే లేదు. దేవుడు అట్లా ఆలోచించాడు మన విషయంలో. సో దేవుళ్ళు ఆనందించడం మనం నేర్చుకోవాలి. దేవుళ్ళు ఆనందించడం, అది ఎంత ఆనందం. ఆనందాన్ని ఎవరైతే తీయలేరు, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ పైన ఉన్న వాళ్ళకి పెద్దగా తీతారు. అన్ని ఇలాగే చెప్తారులే, కానీ మా దుఃఖం మా బాధ ఎవరో తెలుసు ఇటు అంటారు. కాస్త లోతుగా వెళ్ళి తల్లి, వెళ్తే నువ్వు చెప్తావు వేరే వాళ్ళకి. కాస్త వెళ్ళు, ఓపిక పట్టు. దేవుళ్ళు ఆనందించడం నేర్చుకో, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మంచిది. నెక్స్ట్ ఇంకొక విషయం చూద్దామా. న్యాయాధిపతుల గ్రంథంలోకి వద్దాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా మీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. చూసారు, ఇక్కడ చూద్దాం. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంట? బలం పొందుకుంటారంట. దేవుని ప్రేమించేవారు బలం పొందుకుంటారు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి మనం. ఎంతవరకు దేవుని ప్రేమించగలుగుతున్నాం? ఎలా ప్రేమించాలి? ఇందాకే చెప్పా, మనం అన్నీ చేసేదే, మనం అన్నీ చేస్తున్నాం. బట్ దేవుణ్ణి కాకుండా మనిషితో చేస్తుంటాం, అంతే తేడా. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో మీకు తెలీదా? మనిషిని ఎలా ప్రేమిస్తానో ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రేమించిన వ్యక్తి కొరకు నువ్వేం చేస్తావు? నువ్వు ఇష్టపడిన వ్యక్తి కొరకు ఏం చేస్తావు? లేకపోతే నువ్వు అభిమానించిన వ్యక్తి కొరకు ఏం చేస్తావు? నీ భర్త అంటే నీకు ఎక్కువ ప్రేమ ఉందనుకో, ఎక్కువ ప్రేమ, ఏం చేస్తావు నువ్వు? నీ హెల్త్ బాగలేదు అయినా లేసి అన్నీ చేసి పెడతావు. కారణం ఏంటి? ప్రేమ. నీకేం బాగాలేకపోయినా చేసి పెడతావు. నువ్వు రెస్ట్ తీసుకున్నా కూడా తీసుకోరా అని చేస్తావు. బిడ్డలంటే తల్లిదండ్రులు ప్రేమిస్తారు బిడ్డల్ని. మరి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళకి శక్తి ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఎన్ని కష్టాలు, బాధలు, అవమానాలు భరించినా బిడ్డలకు కోరిక తీర్చడానికి వాళ్ళు సిద్ధపడతారు. సో కష్టం, నష్టం, బాధ, వేదన ఏదైనా సరే బిడ్డల కొరకు సహిస్తారు. మంచి తల్లిదండ్రులు, నిజముగా తల్లిదండ్రులు అయిన వారు, లేక మంచి తల్లిదండ్రులుగా ఉన్నవారు, లేక బిడ్డలు పట్టించుకునే వాళ్ళు, వాళ్ళ కోసం బాధను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నా బిడ్డల మీద ప్రేమ, బిడ్డల మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, లేకపోతే ప్రేమించిన వ్యక్తి మీద ఏదైనా, అంత కష్టమైన, నష్టమైన. కొన్నిసార్లు మనకు ఓపిక ఉండదు. ఒక ఫ్రెండ్ టక్కని ఫోన్ చేసి, ఈరోజు ఆ వ్యక్తి
హెల్త్ బాగలేక తన పనికి లీవ్ తీసుకొని ఇంట్లో హాయిగా నిద్రపోతాడు. అస్సలు ఓపిక లేదు, పడుకోరాడు. ఇష్టమైన ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలి అంటే లేచి పరిగిస్తాడు. ఇంట్లో వాళ్ళు అరస్తారు, బాగలేదని కదా నువ్వు పడుకోనంతసేపు లీవ్ కూడా పెట్టి మరీ పడుకున్నావు, రెస్ట్ తీసుకొని ఎక్కడికి వెళ్తానే, ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తాడు. ఫోన్ చేశాడా? మరి ఎట్టొచ్చింది ఓపిక? అంతకుముందు ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పుంటారు, నా వల్ల కాదు నేను పోను నువ్వే చేసుకో అని చెప్పిన వ్యక్తి, పడుకో నిద్రపోతున్న వ్యక్తి ఫోన్ రాలేసి పరిగిస్తాడు. స్నేహంలో ఉన్నటువంటి ప్రేమ అంటే దీన్ని టోటల్గా అర్థం చేసుకొని తెలుసా, ప్రేమ అనేది మనలో ఉంటే మన వల్ల కాంది కూడా మనం చేస్తాం. జస్ట్ ఇది అర్థం చేసుకుని చాలు. ప్రేమ అనే భావం ఎదుటి వారి మీద ఉంటే మన వల్ల కాకపోయినా చేస్తాం. రేపు ఏదైనా నష్టం వచ్చినా కూడా భరించడానికి సిద్ధమవుతాం. దానివల్ల ఒక మాట పడే పరిస్థితి వచ్చినా కూడా ఓకే ఆ మాట అనిపించుకుంటాను, ఎందుకంటే అంటే నాకు ఇష్టం, నేను అనిపించుకుంటా, నేను పడతా, నువ్వు పడేది నేను పడతాలే, కానీ ముందుకు వస్తుంటే ప్రేమ. సో ఎన్ని మనుషుల విషయాలు మనం చేస్తుంటాం చాలాసార్లు, కానీ దేవుని విషయంలో చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించు. ఒకళ్ళు మనుషులు ప్రేమించి నష్టపోవచ్చు, ఇబ్బందులు గురి కావచ్చు, అవమానానికి గురి కావచ్చు, కానీ దేవుని ప్రేమించే వాళ్ళకి అలాంటి పరిస్థితి రాదు. ఏమొస్తుంది తెలుసా? దేవుని ప్రేమించే వారికి బలం వస్తుంది. దేవుని ప్రేమించడం ఎప్పుడు లాస్ ఉండదు, ఎప్పుడు గైనే, ఎప్పుడు లాభకరమే, గొప్ప మేలే, ఆనందం, అన్ని రకాల మనం ఆలోచించాలి. దేవుని ప్రేమించే వారికి వచ్చేది ఏంటంటే బలం వస్తుంది, బలం వస్తుంది, బలం వస్తుంది. మన జీవితానికి అవసరం బలం వస్తుంది, మన శరీరానికి బలం వస్తుంది, మన మనసుకు బలం వస్తుంది, ఆత్మీయ జీవితానికి బలం వస్తుంది. ప్రతి పోరాటాన్ని ఎదుర్కొనే దానికి అవసరం బలం వస్తుంది. మనకి బలహీనంగా ఉంటే నువ్వు పోరాటం చేయలేవు. ఫైనల్ ఒకటి చూద్దాం, ముగిచ్చేద్దాం. యోబు గ్రంథం 17, యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూసుకుందామండి. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. దేవుని నమ్ముకున్న నిరపరాధులు అంటే ఏ అపరాధము చెయ్యని దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే దేవుని ద్వారా బలం పొందుతారు వాళ్ళు. ఎవరి మాట చెప్తారు? యోబు భక్తుడు చెప్తున్నాడు. యోబు భక్తుడు భయంకరమైనటువంటి శ్రమల గుండా నడిపింపబడుతూ ఏం చెప్తున్నాడో తెలుసా? నిరపరాధులు దేవుని వల్ల బలం పొందుతారు. ఏమైనా బలంగానే ఉంటారు వాళ్ళు. దాని తగ్గట్టే యోబు చాలా చక్కటి మాటలు చెప్పినాడు. ఆయన బలం, దేవుడే నా బలం, ఏం జరిగినా పర్వాలా, దేవుడే నా బలం. నిరపరాధులు బలం పొందుతారు. వాళ్ళు దేవుని చేత బలం పొందుతారు. దేవుని ప్రజలు ఇప్పుడు నిరపరాధులుగా ఉండాలి, అపరాధులుగా ఉండకూడదు. ఒకప్పుడు అపరాధులుగా ఉన్నాం, అపరాధులుగా ఎంచబడిన వాళ్ళగా ఉన్నాం. ఒకప్పుడు పాపులుగా ఉన్నాం, భ్రష్టులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం ఒకప్పుడు. కానీ క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత మన పాప స్థితి నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. మన బలహీనత నుంచి, శారీరక మానసిక బలహీనత నుంచి విడుదల ఇచ్చాడు. తన ప్రశస్త రక్తము చేత మనకు కడిగాడు, పవిత్రపరిచాడు. క్రొత్త జీవిత అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మన అపరాధాలుగా ఎంచబడే స్థితిలో అయితే మనం ఉండకూడదు. అపరాధాలుగా ఎంచబడే స్థితిలో అయితే మనం ఉండకూడదు, నిరపరాధులుగా ఉండాలి. పౌలు గారు చక్కటి మాట చెప్తారు, దాన్ని మనము లింక్ చేసుకోవచ్చు. ఒక మనుషుల చేత విమర్శించబడ్డాం, నాకు అవమానకరం అన్నాడు. ఇది మనుషుల చేత విమర్శింపబడ్డాం, అది నాకు అవమానకరం, నేను ఎట్లా జీవించను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి ఏ విషయంలో పాయింట్ అవుట్ చేసే పరిస్థితిలో నేను ఉండను అంటాడు పౌలు. ఇది నేను దేవుని బిడ్డను, ఒకప్పుడు అన్యుణ్ణి, ఇప్పుడు నేను దేవుని బిడ్డను. ఇతరులు నన్ను చూసి ఏ విషయంలో కూడా నన్ను పాయింట్ అవుట్ చేసే రీతిగా నేను, లేక విమర్శించే రీతిగా నేను ఉండను. అలా వాళ్ళు ఇతరులు నన్ను విమర్శిస్తే అది నాకు అవమానకరం. సో కోరి ఎవరైనా అవమానం తెచ్చుకుంటారా? లేదు. ఎంత అద్భుతమైనటువంటి తీర్మానం. సో ఆ స్థితినే నిరపరాధ స్థితి అంటారు. ఇతరుల చేత విమర్శింపబడిన స్థితి నిరపరాధ స్థితి. ఆ స్థితిలోకి రావాలి. అది చిన్న విషయం కాదు. మైండ్ అంతా దాని మీదే ఉంటుంది. మైండ్ అంతా దాని మీదే ఉంటేనే అది చేయగలం. అది ఒక్కరికి నన్ను వేలెత్తి చూపకూడదని ఒక ఆలోచన లోపల బలంగా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా జాగ్రత్తగా ఉంటాడు, తాను భద్రం చేసుకుంటాడు, ఆత్మీయ జీవితంలో భద్రం చేసుకుంటాడు. ఇతరులు ఒక మాట అనేటట్టుగా తను ఉండడానికి ఏ కోణంలో, ఏ విషయంలో కూడా తను ఉండాడు.
అలాంటి వారి నిరపరాధులు. మనం ఇంకా అపరాధ స్థితిలో ఉండకూడదు, నిరపరాధ స్థితిలో ఉండాలి. ప్రతి విషయంలో మనుషులు ఎదుట, దేవుని ఎదుట కూడా మనం నిరపరాధులుగా ఉండాలి. అలా నిరపరాధులుగా ఉండే దేవుని ప్రజలు దేవుని వలన బలము పొందుతారు. సో ఈరోజు కొన్ని విషయాలు చూసాం. మన జీవితానికి బలం కావాలి. సో ఈ బలం కేవలం తిండి వల్ల వస్తుంది అని దయచేసి అనుకోవద్దు. ఆహారం తినాలి, నీళ్లు తాగాలి, తప్పదు. మనం మనుషులు బతికున్నంత వరకు దీనికి ఆహారం. కానీ కేవలం వాటి వల్లనే మనం బతికేస్తున్నాం, వాటి వల్లనే మనకు బలం వస్తుంది అనుకోకుండా మన జీవితానికి ఏమండి ఆత్మీయంగా ఎదగడానికి కావచ్చు, అన్ని విధాలుగా ప్రతి పోరాటంలో కావచ్చు, ఈ బలము ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఎదురే ప్రతి పోరాటం, జీవిత పోరాటం కావచ్చు, ఆధ్యాత్మికమైన పోరాటం కావచ్చు, మనుషుల పోరాటం కావచ్చు, సైతాన్ ద్వారా వచ్చే పోరాటం, ఏ పోరాటములైనా నువ్వు నిలబడాలంటే నీకు శక్తి కావాలి, అంటే బలము కావాలి. ఆ బలము దేవుడే నా బలం, దేవుడే నా బలం, యేసయ్యే నా బలం అని ఎవరు చెప్తారో వారే విజయ పతాకాన్ని ఎగరేస్తారు, దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. ఆ బలం ఎలాంటి దేవుని బిడ్డల కోసం, అందరు దేవుని బిడ్డలకు రాదండోయ్. దేవుని బిడ్డలు అందరికీ రాదు, చర్చిలోకి వచ్చే వాళ్ళందరికీ రాదు. అలా జీవించిన వాళ్ళకే వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో చర్చికి వెళ్ళిపోతే వచ్చి వెళ్తే నాకు బలం వచ్చేస్తా అని అనుకుంటున్నారా? కాదు. పోనీ చర్చికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? ఎవరైనా చెప్పగలరా? గ్యారెంటీ ఇస్తారా? చర్చికి వచ్చే ప్రతి ఒక్కరి పరలోకంలో ఉంటారు. చర్చికి రావాలి, మంచిదే. బట్ ఆ వాక్యం చెప్పినట్టు జీవించినప్పుడే మన పరలోకానికి అర్హులవుతాం. అండ్ ఈ భూమి మీద ఎన్ని పోరాటాలు వచ్చినా మనం పోరాడి నిలబడగలం. దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు బలం పొందుతారు, దేవుళ్ళు ఆనందించేవారు బలం పొందుతారు, ఇంకా దేవుని ప్రేమించేవారు బలం పొందుతారు. దేవుని కొరకు అన్ని పరిస్థితుల్లోనూ నిరపరాధులుగా, అంటే ఇతరుల చేత విమర్శింపబడే స్థితిలో ఉండేవాళ్ళు దేవుని వలన బలం పొందుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితం దేవునికి మహిమాకరంగా ఉంటుంది కదా, అందువల్ల. సో ఈరోజు మనందరూ కూడా దేవుని సన్నిధిలో బలం ఎలా పొందుకోవాలో ఇక్కడ నేర్చుకున్నాం. ఇదొక స్కూల్ లాంటిది అనుకోండి. దేవుడు తన లెసన్స్ మనకు నేర్పిస్తారు, పాఠాలు నేర్పిస్తారు. ఆ నేర్చుకున్న దాన్ని అందరూ విన్నాం. సో ఎవరైతే విన్నదాన్ని అనుసరిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. విని ఇటు వదిలేస్తే అట్లానే ఉంటాం ఎన్ని సంవత్సరాలైనా. ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్.